ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 20వ వచనం మనం చదువుకుందామండి. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 20వ వచనం. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఉన్న లేఖనాలు బట్టి చెబుతున్న మాటల్లో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తాం. ఇక్కడ అంటుంది మంచిది, ఇక్కడ వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడ్డారు, నీవైతే శ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడము. మనం ఏ విషయాల్లో భయపడకూడదు, ఏ విషయాల్లో భయపడాలి, ఏ విషయాల్లో మనం గర్వించకూడదు, మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏదైనా మనం మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి, ఈ లేఖనాలు బట్టి చూస్తున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే, నీవైతే ఈ శ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, నిలబడి ఉన్నావు. అయితే నువ్వేం చేయాలంటే గర్వింపక భయపడము. భయపడుతూ భయభక్తులతో నీ జీవితంలో నడిపించబడుతూ ఏ విషయాల్లో నీ స్థితిని బట్టి గర్వింపక నీవు జాగ్రత్తగా నడిపించబడాలి. మనం చదువుకుంటే ఇక్కడ ఏం లేఖనాలను బట్టి ఉంటుందంటే, సమూయేలు గ్రంథంలో అంటున్నాడు, ఏమంటున్నాడంటే గర్వముగా మాట్లాడుకు. ఈ గర్వముగా మాట్లాడే స్థితి ఎవరి యొక్క జీవితాల్లో కలిగి ఉండే పరిస్థితి కనబడుతుంది. ఎవరి యొక్క స్థితిని బట్టి గర్వమైన హృదయాన్ని కలిగి ఉన్నారు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే గర్వంగా మాట్లాడిన దాన్ని బట్టి మనిషి జీవితాల్లో ఏ పరిస్థితికి వస్తుంది అంటే ఇది నాశనానికి తీసుకెళ్లే మార్గం. ఇది గర్వం వలన దేవుని యొక్క సన్నిధిలో దేవునికి విరోధులుగా మార్చబడే పరిస్థితి ఉంటుంది. ఈ గర్వం వలన మనిషి జీవితంలో జగడాలు పుట్టించే పరిస్థితి ఉంటుంది. మనం జ్ఞాపకం చేసుకుంటే లూసిఫర్ యొక్క జీవితంలో ఎలా నడిపించబడిందో మనకు తెలుసు. ఏమనుకుంది అక్కడ అంటే నేనే అనే ఒక గర్వం వచ్చింది తన జీవితంలో. ఫలితం నరకానికి వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటే ఈమె జీవితంలో ఈ యొక్క లూసిఫర్ యొక్క స్థితిని బట్టి మనస్సులో అనుకుందంట. ఏమనుకుంది? మనస్సులో తేజో నక్షత్రమా ఏకూర్చువక్క నీవు ఆకాశము నుండి నువ్వు ఎట్లు పడితివి అంటుంది. అంటే అది ఏమనుకుంది అంటే దేవుని కన్నా పైన సింహాసనంపై హెచ్చించుకొందును అని తన జీవితంలో అనుకొని, మనసులో అనుకొని తన యొక్క సింహాసనము దేవుని కంటే ఎక్కువ ఆ పైన వేసుకోవాలనే ఆలోచన చేత నడిపించబడిన వ్యక్తిగా కనబడుతుంది ఈ యొక్క వ్యక్తి లూసిఫర్. ఇక్కడ అంటున్న మాట మనకు జ్ఞాపకం చేసుకుంటే, నీవైతే శ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, అయితే గర్వింపక భయపడుము. ఇది ఇక్కడ లూసిఫర్ యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే దేవుని సన్నిధిలో ఆరాధించే వ్యక్తే, దేవుని యొక్క సన్నిధిలో స్తుతించే వ్యక్తే, దేవుని యొక్క సన్నిధిలో నిలబడిన వ్యక్తే. కానీ ఇక్కడ తన జీవితంలో ఏం చేస్తుంది అంటే దేవునికి భయపడక ఆ దేవునికి సన్నిధిలో ఉన్న తన జీవితాన్ని మార్గాన్ని జాగ్రత్తగా కాపాడుకోలేని పరిస్థితి. హృదయ గర్వమును బట్టి, హృదయములో గర్వించి తన మనస్సులో అనుకునే దాన్ని బట్టి దానికి ఫలితము నరకానికి వెళ్ళే పరిస్థితి. అంటే త్రోయబడిన పరిస్థితి. పరలోక రాజ్యం నుంచి ఆ పరలోకం నుండి కిందకి త్రోయబడిన పరిస్థితి కనబడుతుంది. ఒకటి ఇక్కడ లూసిఫర్ మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆ రెండవదిగా మనకు జ్ఞాపకం చేసుకుంటే ఒక నెబుకద్నెజరు ఈ యొక్క గర్వము ఎలాంటిది. ఈ నెబుకద్నెజరు ఏ స్థితిలో ఉన్నాడు అంటే తన జీవితంలో అంతా నాదే అనే ఒక గర్వంలో ఉన్నాడు. తనలో తాను అనుకుంటూ తన జీవితాన్ని నడిపించుకున్నవాడిగా కనబడుతూ ఉంటాడు. ఈ యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే తన మనసులో తన జీవితం నడిపించబడిన వాడిగా తన యొక్క జీవితంలో నాదే 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 అనుకుంటూ ఉన్నాడు.
ఆ యొక్క సన్నిధిలో ఆ దేవుడు చూపించిన మార్గంలో, దేవుడిచ్చిన మార్గంలో, దేవుడిచ్చిన ధన్యత అది. అయితే దాన్ని మర్చిపోయి తన జీవితంలో అంతా నాదే, అంతా నాదే అనే హృదయం ఈ యొక్క వ్యక్తి యొద్ద ఈ యొక్క వ్యక్తి జీవితంలో కలిగి ఉన్న పరిస్థితి కనబడుతుంది. దేవునితో మాట్లాడుతున్న మాటను బట్టి ఒకటి, ఈ యొక్క లూసిఫర్ యొక్క జీవితంలో మనసులో అనుకొని గర్వించి సింహాసనం పైన వేసుకుందామని ఆలోచించిన వ్యక్తి ఏమో తన జీవితంలో నరకానికి త్రోయబడిన పరిస్థితి. ఇక్కడ తన జీవితంలో దేవుడిచ్చిన దాన్ని బట్టి దేవుని యొక్క సన్నిధిలో మహిమపరచబడుతూ ఆ యొక్క గర్వింపక భయపడుతూ దేవుని ఎదుట నడిపించబడవలసిన స్థితిలో నడిపించబడలేని పరిస్థితి కనబడుతుంది. నెబ్కద్నెజర్ ఇతడు తన మనసులో తన యొక్క జీవితంలో అంతా నాదే అనుకుంటూ ఉన్న స్థితిని బట్టి దీనికి ప్రతిఫలము తన జీవితంలో ఏం చేశాడు అంటే ఒక పశువు వలె గడ్డి మేసిన పరిస్థితి కనబడుతుంది. ఒక పశువు వలె తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే గడ్డి మేయవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకని అంటే తన మనసులో తన జీవితంలో తన యొక్క స్థితిని బట్టి తను అనుకుంటున్న పరిస్థితి ఏమిటంటే అంతా నాదే, అంతా నాదే అనుకుంటున్నాడు. ఆ దేవునిని మర్చిపోయాడు. ఆ దేవుడిచ్చిన ఆ యొక్క స్థితిని బట్టి అధికారాన్ని మర్చిపోయాడు. దేవుడిచ్చిన ఆ యొక్క ఆయుష్ని మర్చిపోయాడు. ఈ పరిస్థితిని బట్టి ఇక్కడ అంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ మంచిది, వారి అవిశ్వాసమును బట్టి విరిచి వేయబడిరి, నీవైతే ఈ శ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపొద్దు, గర్వపడక భయపడము అంటుంది. దినము నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి నువ్వు ఏ విషయాల్లో గర్వించే పరిస్థితి ఉందో, నేను అనే గర్వం నీ జీవితంలో నడిపించబడుతుందో, అంతా నాదే అని నీ జీవితంలో గర్వం అనేది ఉందేమో. ఇంకా మూడో జ్ఞాపకం చేసుకుంటే ఏమిటంటే సియోని యొక్క కుమార్తెలు సియోను కుమార్తెల యొక్క గర్వం. అంటే ఈ సియోని యొక్క కుమార్తెల గర్వం ఎలాంటిది జ్ఞాపకం చేసుకుంటే వారు ఏం చేస్తున్నారో ఒకసారి ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం చదవండి త్వరగా. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. చదవండి ఇంకా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే తమ జీవితాల్లో ఏం చేస్తున్నారు? సియోని యొక్క కుమార్తెలు ఏ స్థితిలో నడిపించబడుతున్నారంటే వారికి కలిగిన అందమును బట్టి గర్విస్తున్నారు. వారికి కలిగిన అందమును బట్టి వారు నడిపించబడుతున్న స్థితి కనబడుతుందంట. దానికి పరిమాణము పరిస్థితి ఏమైతుంది అంటే వారి జీవితాలలో మెడచాచుచు నడిపించబడుతున్న స్థితిని బట్టి వారికి బోడి నెత్తి చేస్తానంటున్నారు, బోడిగుండు చేస్తానంటున్నారు. ఎందుకని అంటే వీరి యొక్క జీవితాలలో వారికి ఇచ్చిన అందమును బట్టి వారు గర్విస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకటి, మన జీవితాలలో నేను అనే గర్వం నీ జీవితంలో వెంబడిస్తుందేమో. 2, నీ జీవితంలో అంతా నాదే అనే గర్వంలో నీ జీవితం నడిపించబడుతుందేమో. 3, నీ జీవితంలో అందము అనే పరిస్థితిలో అందము అనే గర్వం నీ జీవితంలో నడిపించబడుతున్న పరిస్థితి కనబడుతుందేమో. 4వదిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. 4వది ఏమిటంటే ఆ యొక్క హెరోదు గర్వం. ఇతడు తన జీవితంలో ఏమనుకుంటున్నాడంటే తను న్యాయపీఠం మీద ఉపన్యాసం చేస్తూ ఉన్నాడు. ఇక్కడున్న పరిస్థితి జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క అధికార గర్వం ఈ యొక్క జీవితంలో నడిపించబడుతున్న స్థితి.
ఇక్కడ ఈ యొక్క వ్యక్తి ఏం చేస్తున్నాడంటే అక్కడ ప్రసంగిస్తూ ఉన్నాడు. అంటే అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతున్న దాన్ని బట్టి ఇక్కడ అనుకుంటున్న జనులు ఏమంటంటే ఇది దైవ స్వరమే గాని మానవ స్వరము కాదు. దేవునిని మహిమపరచలేదు. అంటే ఈ యొక్క వ్యక్తి దైవ స్వరమే అనుకుంటున్నారు కానీ అక్కడ దేవుడిని మహిమపరచలేదు. దానికి ఫలితము అతన్ని మెత్తి పురుగులు పడి ప్రాణము విడిచిన వాడిగా కనపడుతూ ఉంటాడు. ఎందుకని అంటే ఇతడి యొక్క జీవితంలో అధికార గర్వము చేత తన జీవితంలో నడిపించబడుతున్న వ్యక్తిగా కనపడుతున్నాడు ఈ యొక్క హీరోదు. హీరోదు యొక్క రాజు ఏం చేస్తున్నాడంటే హీరోదు యొక్క జీవితంలో తనకు కలిగిన అధికారమును బట్టి న్యాయపీఠం మీద ఆ యొక్క వ్యక్తి చేస్తున్న ఉపన్యాసం చేసి జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క సన్నిధిలో తన జీవితంలో ఏం చేయబడాలి అంటే ఆ దేవుని నామాన్ని స్మరించాలి కానీ ఆ దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటను ప్రకటన చేయాలి కానీ ఇతడే తన జీవితంలో దైవ స్వరూపిగా కనబడుతున్న స్థితి కనబడుతుంది. అందరూ అనుకుంటున్నారు ఇతడు దైవ స్వరమే గాని దేవుని యొక్క మానవ స్వరము కాదు అనుకుంటూ ఉన్నారు. ఈ యొక్క దేవుని యొక్క సన్నిధిలో ఇతడు మహిమపరచలేదని లేఖనాలు సెలవిస్తున్నాయి. అంటే దేవునిని మహిమపరచలేదు కనుక ఇతని జీవితంలో పురుగులు పడి ప్రాణము విడిచినట్లుగా కనబడుతుంది. ఇది నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి నీ జీవితంలో ఏ స్థితిలో నడిపించబడుతున్న పరిస్థితి ఉన్నదో, ఒకటి నీ జీవితంలో ఏ విధమైన జీవితాన్ని కలిగి ఉన్నావో, ఈ రాజుగా ప్రకటించబడుతున్న వ్యక్తి, రాజుగా ఏ విధంగా నడిపించబడుతున్న వ్యక్తి ఆ న్యాయపీఠం మీద ఉపన్యాసం చేస్తున్నా కానీ ప్రజల యొక్క జీవితాల్లో ఇది దైవస్వరమే కానీ అనుకుంటున్న పరిస్థితి. కానీ ఇక్కడ రాజు దేవుని మహిమపరచలేదంటుంది. కానీ ఈ దూత తనతో మాట్లాడుతూ తన జీవితంలో వ్యక్తి మెచ్చింది కనుక పురుగులు పడి ప్రాణము విడిచినట్లుగా కనబడుతుంది. ఎందుకంటే యేసయ్య ఏ విషయాల్లో తన జీవితంలో తనకు ఉన్న గర్వము ఎలాంటి గర్వము లేని వాడిగా నడిపించబడిన వ్యక్తిగా కనబడతాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏ విషయాల్లో కూడా తన జీవితంలో ఎప్పుడు అధికారం చేత తన జీవితంలో ఎప్పుడు గర్వపడిన వాడిగా కనబడుతున్న పరిస్థితి కనబడదు. తన యొక్క జీవితంలో తన యొక్క మార్గములు అన్నిటినీ తను తగ్గించుకొని తన జీవితంలో రిక్తునిగా చేయబడినట్లుగా కనబడుతుంది. మనం ఒకసారి ఒక మాట చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం కాడ నుంచి చదువుకుంటే ఇక్కడున్న పరిస్థితులు పరిమాణాలు బట్టి ఇక్కడున్న ప్రతి మనిషితో ఏ విధమైన స్థితిలో నడిపించబడిన స్థితి కనబడుతుందో ఈ 4 మాటల్లో ఆ యొక్క వ్యక్తిలో కనపడుతూ ఉంటాయి. ఎలాంటి జీవితం జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఒకసారి ఇంకా చదవండి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఉంటున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఉన్న ప్రతి మాటలో ఆయన జీవితం కనబడుతుంది. వీరి యొక్క జీవితాలలో ఏ విధమైన స్థితిలో నడిపించబడ్డారు అంటే ఇక్కడ లూసిఫర్ గర్వంతో తన జీవితంలో దేవుని కన్నా పైన సమానంగా ఎంచుకొని తన జీవితంలో హెచ్చించుకుంటుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క జీవితంలో దేవునితో సమానముగా ఉండుట భాగ్యమని ఎంచుకొనలేదంట. ఇక్కడ నెబుకద్నెజర్ తన జీవితంలో తనకిచ్చిన ఆ యొక్క అంతా నాదే అనుకుంటున్న స్థితిలో ఉన్న కానీ ఈ యొక్క వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు ఏ మాత్రం నాది కాదు అనుకుంటూ రిక్తునిగా చేయబడ్డాడు. ఏమీ లేనివాడుగా మార్చబడ్డాడు. ఇక్కడ సీయోను కుమార్తెల యొక్క జీవితాల్లో తమ యొక్క గర్వము ఎలాంటిది అంటే అందము చేత వారు గర్విస్తున్న పరిస్థితి. కానీ దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క స్వరూపం కలిగిన వాడై దాసును స్వరూపిని ధరించిన వాడిగా కనబడుతున్నాడు. రిక్తునిగా చేయబడి తన జీవితంలో శిలువ మరణము పొందినంత విధేయతను చూపిస్తున్న వాడుగా కనబడుతున్నాడు. ఇక్కడ హెరోది యొక్క జీవితంలో ఏ విధమైన స్థితిలో గర్వంతో నడిపించబడుతున్న స్థితి కనబడుతుంది. తనకున్న న్యాయం బట్టి తనకున్న అధికారం చేత తనకున్న స్థితిని బట్టి దేవునిని మహిమపరిచిన వాడిగా కనబడట్లా. కానీ ప్రభువైన యేసుక్రీస్తు తన జీవితంలో దేవునిని మహిమపరిచిన వాడిగా కనబడుతున్నాడు.
ఈ దినము నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి నీ జీవితంలో ఏ విధమైన స్థితిలో నడిపించబడుతున్నావు ఇక్కడ అంటున్న మాట కూడా జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క పిలుపులు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనంలో కూడా ఉంటున్నమాట, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మీరు కలిగి ఉండండి. ఆమేన్. హల్లెలూయా. అంటే లూసిఫర్ మనసు మన జీవితాల్లో ఉండకూడదు. నెబుకద్నెజర్ యొక్క మనసు మన జీవితాల్లో ఉండకూడదు. సియోని కుమార్తెల యొక్క మనసు కలిగినట్లుగా మన జీవితాలు కలిగి ఉండకూడదు. హెరోది యొక్క మనసు కలిగినట్లుగా మన జీవితాలు నడిపించబడకూడదు. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు ఒక మాదిరి ఉంచిపోయాడు. మొదటి పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం మనం చదువుకుందాం అండి ఒకసారి. మొదటి పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఆమేన్. హల్లెలూయా. మరి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు బాధపడి తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లుగా మాదిరి ఉంచిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే తన జీవితంలో ఏ విధంగా నడిపించబడితే తన స్థితిని బట్టి అర్హతను పొందుకున్నవాడిగా, తన జీవితంలో ఏ విధముగా నడిపించబడితే అక్కడ తన జీవితంలో అంగీకరించబడిన వాడిగా, తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడని చెబుతుంది. అంటే ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఒక మాదిరికరమైన జీవితాన్ని నడిపించబడి ఈ విధంగా నడిపించబడండి, ఈ విధంగా నడిపించబడండి ఒక మాదిరి చూపించిపోయాడంట. ఎందుకు అంటే తన జీవితంలో తన అడుగు జాడలను నడుచుకుంటే తన యొక్క స్థితిని బట్టి మనిషి తమ జీవితాలలో ఎలాంటి పతనానికి దారితీసే పని ఉండదని. ఈ లూసిఫర్ వల్లే పాతాళములకు నరకానికి వెళ్ళే పరిస్థితి ఉండేది కాదు. ఆ యొక్క నెబుకద్నెజరు వలె గడ్డి మేసే పరిస్థితి ఉండదు. సియోను కుమార్తెల వలె వారి జీవితాల్లో బోడితన చేసే పరిస్థితి ఉండదు. హెరోదు రాజు వలె పురుగులు పడి ప్రాణం విడిచే పరిస్థితి కలిగి ఉండే పరిస్థితి ఉండదు. అందుకని ఆయన మన కొరకు బాధపడి తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లుగా ఒక మాదిరి ఉంచిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా అక్కడ జ్ఞాపకం చేసుకుంటే కింద వచనాలు కూడా చదవండి, బాగుంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఆయన పాపము చేయలేదు, ఆయన వెంట కాపటము లేదు, దూషింపబడి బదులు దూషింపలేదంట, తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడంట. తనకు అధికారం ఉన్నదే, తన జీవితంలో ఏ స్థితిలో నడిపించబడిన వ్యక్తి అయినను అధికారం ఉందే, కానీ తన జీవితంలో ఎలాంటి స్థితిని బట్టి దేవుని సన్నిధిలో తన జీవితంలో తండ్రి అయిన దేవుని ఎదుట తను తాను తీర్పు తీర్చు దేవునికి అప్పగించుకున్నాడంట. దూషింపబడి బదులు దూషింపలేదంట. ఆయన నోట ఏ కపటం లేదంట. ఆయన జీవితంలో ఎలాంటి పాపం అనేది ఏలుబడి చేయకుండా నడిపించబడిన వ్యక్తిగా కనబడుతున్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు అందుకే నీకోసం బాధపడి తన అడుగు జాడలందు నడుచుకున్నట్లుగా ఒక మాదిరి ఉంచిపోయాడు. నీవు ఈ విధముగా నడిపించబడు, ఈ విధమైన స్థితిలో నడిపించబడు. అందుకే అపోస్తులైన పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని ఎంతగా అంటున్నాడు. తన యొక్క జీవితంలో తన యొక్క ధైర్యం ఎలాంటిది, తన యొక్క స్థితి ఎలాంటిది, తన యొక్క మార్గము ఎలా నడిపించబడితే ఈ మాట చెప్పగలుగుతున్నాడు అంటే అతడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమను చూశాడు. ఆ శ్రమల యొక్క జీవితాలలో తన యొక్క మార్గంలో కూడా అదే స్థితిలో నడిపించబడిన వాడిగా కనపడుతున్నాడు. తన యొక్క మార్గంలో శ్రమల పాలు చేయబడిన తను జీవితంలో నేర్చుకుంటున్న స్థితి కనబడుతుంది. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏమంటున్నాడంటే, ఇక్కడ ఏమంటాడంటే తన జీవితంలో చావు అయితే లాభమే అంటున్నాడు అక్కడ. ఎందుకు ఈ మాట అంటున్నాడు? తన జీవితంలో ఏ విధంగా స్థితిలో నడిపించబడితే ఆ మాట అనగలుగుతున్నాడు.
అంటే తన జీవితాన్ని దేవుని ఎదుట అప్పగించుకున్నాడు కనుక ఎన్ని స్థితులున్నా, ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఏ జీవితం కలిగి ఉన్నా, ఏదో ఒక శ్రమ, ఏదో ఒక బాధ, ఏదో ఒక వేదనకరమైన పరిస్థితి అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటది. రెండో కొరింథీయులకు రాసిన పత్రికలో అక్కడ ఏమంటుందంటే అనేక పర్యాయాలు అనేకమైన శ్రమల చేత బాధపడుతున్నాడంట. చలి వలన, తన జీవితంలో వస్త్రము లేక, తన జీవితంలో ఏ విధమైన స్థితిలో అంటే ఇంకా కపట సహోదరుల వలన అనేకమైన అపాయాలు వచ్చినాయి, కానీ దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టిన వాడుగా కనబడట్లా అపోస్తులైన పౌలు యొక్క జీవితం. అపోస్తులైన పౌలు గారు అందుకే తన జీవితంలో ప్రభు అయిన యేసు క్రీస్తు మన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటే ఈ యొక్క అపోస్తులైన పౌలు గారు తమ జీవితాల్లో ఏ విధంగా నడిపించబడో తెలుసా? యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడంట. ఈ పరిస్థితి ఎందుకు అంటే తను క్రీస్తుని పోలి నడుచుకున్నాడు, క్రీస్తు పోలికగా తన జీవితంలో నడిపించుకున్నాడు. అందుకే అక్కడ అంటున్నాడు, ఈ యొక్క మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 1వ వచనంలో, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. ఇది నువ్వు నీతో మాట్లాడుతున్న మాటను బట్టి నీ జీవితంలో ఏ స్థితిలో నడిపించబడుతున్నావో, ఇది నువ్వు నీతో మాట్లాడుతున్న మాట, నీ విశ్వాసము బట్టి నిలిచి ఉన్నావు. అయితే నీవు గర్వింపక భయపడుము దేవునికి. ఇది నీతో మాట్లాడుతున్న మాటను బట్టి నీవు గర్వింపక దేవుని ఎదుట భయభక్తులతో నడిపించబడు. దేవుడు నీ జీవితంలో చేయవలసిన ప్రతి కార్యాలన్నిటినీ చేయగలుగుతాడు. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధ జీవాధిపతి, ఆశ్చర్యకరుడ, మహోన్నతుడానికి స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత ఈ యొక్క ఉదయకాలం మాతో మాట్లాడిన మాటను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ లేఖనాలు బట్టి చదువుతున్న మాటలను బట్టి అయ్యా, వారు నా తండ్రి అవిశ్వాసమును బట్టి అనేక మంది విరిచివేయబడిరి అని చెప్పావు నా తండ్రి. నీవైతే శ్వాసను బట్టి నిలిచి ఉన్నావు కనుక నీ జీవితంలో గర్వింపక భయపడము అంటున్నావు. అటు కృపను మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో సహాయం చేయమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.